వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ను బీజేపీ ఇంకా కాపాడుతోందా, ఇదే నిదర్శనం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ టైటిల్ పెడతాం వెనుక నిజంగానే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటనేది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ నేతలు ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసినా, టీడీపీతో కంపేర్ చేసినా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీది కానీ చాలా చిన్న ఏజ్ రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడుకి అండ్ దెన్ బీజేపీ నేతలకి గతంలో ఉన్న అనుబంధంతో పోలిస్తే అటు వాజ్పేయి దగ్గర నుంచి అద్వానీ దాకా అండ్ ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో సహా జగన్మోహన్ రెడ్డికి మోడీతోని అదేవిధంగా అమిత్ షాతో ఉన్న సంబంధం కూడా చాలా చిన్నదే. దాని ముందు మనం కాంటెంపరీగా చెప్పుకోవాలి ప్రజెంట్ పాలిటిక్స్లో అంటే ప్రత్యేకించి 2014లో ఆ రోజు ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాల్సిన బాధ్యత మోడీ మీద పడింది. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ప్రధాన అభ్యర్థిగా ప్రమోట్ చేశారు బీజేపీ అగ్రనేతలంతా. ఈ క్రమంలోనే ఆయన బాలకృష్ణతో భేటీ అవ్వడం, చంద్రబాబు నాయుడుతోని లైజనింగ్ చేయడం, సో ఎన్డీఏలోని చంద్రబాబు నాయుడు చేరడం, మిగతా రాష్ట్రాలతో పాటు అప్పుడు విభజన తర్వాత అనాథగా మిగిలిన ఏపీ కంపేర్ కావాలి అంటే సో పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఒక పార్టీ తనకు అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు మోడీ హవా నడుస్తున్న క్రమంలో ఆయన కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన వచ్చి వాళ్ళతో కలిసింది. అధికారంలోకి వచ్చింది కూటమి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. 2 ఏళ్ల పాటు వాళ్ళ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. మంత్రి పదవులను కూడా పంచుకున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది చంద్రబాబు నాయుడు అనవసరంగా బీజేపీతో సున్నం పెట్టుకుంటారని మాట్లాడతారు. అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడుకి ఈ విషయంలో. ఎందుకంటే ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదా, ఆ రోజు వెంకయ్య నాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎంత సీరియస్గా అంశం మీద ఫైట్ చేశారో మనకు తెలుసు. కానీ ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. ఎక్కడ మాట్లాడకుండా చేశారు బీజేపీ పెద్దలు. ఇదే సమయంలో మనం చూసినట్లయితే ప్రత్యేక హోదా, ఆ రోజు ప్రతిపాదించిన ప్రత్యేక హోదాని ప్రణాళికా సంఘం, ఆ ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ ఏమో ప్రత్యేక హోదా వద్దు, మిగతా రాష్ట్రాల నుంచి ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో మీరు ప్యాకేజ్ ఇవ్వండి, స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి రిఫర్ చేసింది. అయితే ఆ ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు చట్టబద్ధత అడిగారు. దానికి కూడా తిట్లు అందరూ. సో అలా ఆ క్రమంలో బీజేపీతో డిఫరెన్సెస్ వచ్చాయి. అప్పటికి మోడీ వార్న్ చేస్తూనే ఉన్నారు, మీరు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు అనేసి. వైసీపీ ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూనే ఉంది. సో ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అంటూ కూడా బీజేపీతో చంద్రబాబు నాయుడు డిఫర్ కావడం, సో మోడీతో విభేజించి బయటకు వచ్చారు. అప్పటి నుంచి మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్న ఈక్వేషన్ వచ్చింది. ఆ వ్యాక్యూమ్లో జగన్మోహన్ రెడ్డి జోరబడ్డారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ద బెస్ట్ లైజనర్ ఆయన వైఎస్ఆర్సీపీకి, ఆయన ఆ లైజనింగ్ చేశారు. దెన్ అప్పుడు చూసినట్లయితే అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అవుతూ వచ్చారు. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికే అప్పటికే చంద్రబాబు నాయుడు తెలంగాణ 18 ముందస్తు ఎన్నికల్లో 2018లో బీజేపీతో డిఫరెన్సెస్ కారణంగానే రాహుల్ గాంధీతో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లో ఆ రోజు అదొక అస్త్రంగా కేసీఆర్ మరోసారి వాడుకున్నారు. మళ్ళీ సీఎం కావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన రిటర్న్ గిఫ్ట్ పేరుతోనే హడావిడి చేసేవాళ్ళు. ఒక పక్క ఆయన రిటర్న్ గిఫ్ట్ అని తన మంత్రులు మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయించేవాళ్ళు. ఇంకోవైపు బీజేపీ సపోర్టు, ఇంతమంది సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని సీఎం కావడం జరిగింది. అధికారులందరినీ బదిలీ చేయడం, ఈ న్యూసెన్స్ అంతా నడుస్తూ వచ్చింది ఆ రోజున. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అండ్ బీజేపీ మధ్య సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఎంత స్ట్రాంగ్గా ఉండిందంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన, పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్లో కేంద్రం పరువు తీసిన, ఆఖరికి గవర్నర్ తెలియకుండా ఆయన పేరుతో రుణాలు తీసుకున్నా, ఇన్ని చేసినా బీజేపీ పెద్దలు ఎక్కడా కూడా ఆయన వార్న్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. చాలామంది అనుకోవచ్చు ఎందుకు వార్న్ చేయాలి అని, రాష్ట్రానికి కేంద్రానికి ఈ విషయంలో ఏం సంబంధం ఉంటుందని. కానీ వార్న్ చేయాల్సిన సందర్భం కదా, ఎందుకంటే పీపీఎల్ రద్దుతో కేంద్ర ప్రభుత్వం మీద కూడా బర్డెన్ పడింది. అయినా బీజేపీ పెద్దలు ఎక్కడా కూడా వార్న్ చేసే ప్రయత్నం చేయలేదు, ఆయన్ని హెచ్చరించే ప్రయత్నం కూడా చేయలే. ఇంకా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి మా దత్తపుత్రుడు అని చెప్పేవాళ్ళు. అంతేకాదు ఇక ఆ తర్వాత మనం చూస్తే అనేక కీలక పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఎక్కడ మాట్లాడాల కొన్ని అంశాలకు సంబంధించి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే వచ్చారు వాళ్ళు. ఏదైతే రామతీర్థంలో రాముడు తలతో ఎగ్గబడ్డా, వెండి సింహాలు విగ్రహాలు అన్నీ మాయమైన దుర్గా టెంపుల్లో, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా అనేక అరాచకాలు జగన్మోహన్ రెడ్డి వాటిని అడ్డాగా మార్చిన ఆ దేవస్థానాన్ని. అంతేకాదు అంతర్వేదిలో తేనెటీగలు తగలబెట్టారు అదన్నని పిచ్చి మాటలు మాట్లాడినా, ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్ కాల. సో ఇవన్నీ కూడా బీజేపీ ఖాతాలోనే పడతా వచ్చాయి. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ బీజేపీ ఖాతాలో పడ్డాయి. అలానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం కోసం నసబెట్టుకోలేదు వాళ్ళ దగ్గర. ఆయన ఎప్పుడు కూడా 25 ఎంపీలు ఇస్తే నేను తలలో ఉంచుతానని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆయన తల ఉంచుతూనే వచ్చారు తన కేసుల కోసం. కనీసం మోడీని కలిసిన ఒక ప్రెస్ నోట్ ఉండేది కాదు ఢిల్లీలో మీడియా ప్రతినిధులకు కూడా. అలా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఎంపీల కంటే ముందుగా ఏదైనా బిల్ పెడితే వాళ్ళు దాన్ని స్టడీ చేసేలోపు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు ఇచ్చేవాళ్ళు. అంత స్థాయిలో తన బాండింగ్ ఉండేది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి పరిణామాలు జరిగాయో
అప్పుడు అర్థమైంది బీజేపీ నేతలకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. మొత్తం ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా వెళ్ళి బీజేపీ ఖాతాలో పడింది. బీజేపీ పెద్దల ఇంటర్ఫీరెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగలరా అని కూడా ప్రచారం చేసుకున్నారు టీడీపీ క్యాడర్. అదే నిజం కూడా అందులో కొంత. అందుకే అమిత్ షా లాంటి వాళ్ళు లోకేష్ని పిలిపించుకుని హడావిడిగా దాని మీద ఖండించి దానికి వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ రోజున. అప్పటి నుంచి రిలీజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో కలవడం, తర్వాత బీజేపీ అసలు వాస్తవాన్ని తెలుసుకున్న వాళ్ళతో వచ్చి కలవడం, ఇవన్నీ జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆబ్వియస్లీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారు. అయినా సరే బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తానే ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలు అన్నింటిలో 5 ఏళ్ల పాటు ప్యాంపర్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆఖరికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కూడా ఎగ్జామ్షన్ వచ్చింది బీజేపీ కారణంగా జగన్మోహన్ రెడ్డికి అండ్ అవినాష్ రెడ్డికి. ఆ రోజు చూస్తే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అని ప్రచారం జరుగుతూ ఉంటే సిబిఐ అధికారులను కూడా కర్నూలు హాస్పిటల్ దగ్గర థ్రెటన్ చేసి పంపించారు లోకల్ పోలీసులను పెట్టి, అవినాష్ రెడ్డి అండ్ టీం జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో. అదే అర్థమై ఉండాల్సింది ఆ రోజు ఏ స్థాయిలో బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది అనేది. సేమ్ ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ వస్తుంది. మళ్ళా ఇన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీ ఆదేశించి ఇన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఈరోజు అసలు దాంట్లో ఏమి తేల్చకుండా, ఏదైతే మనం అంటాం కదా కొండందో వీలుకని పట్టిన విధంగా సిబిఐ దాన్ని తేల్చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాపాడుతూనే వస్తుందనే దానికి ఇలాంటివే జనంలో అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. తిరుమల లడ్డు వ్యవహారంలో బీజేపీ పెద్దలు ఎవరు కూడా రాష్ట్రానికి సంబంధించి మాధవ్ 1-2 అంశాల్లో ఖండించడం తప్ప తిరుమల లడ్డు వ్యవహారంలో ఇప్పటి వరకు బీజేపీ పెద్దలు కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ అంత సీరియస్గా ఎవరు కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు. అదేవిధంగా పరకామణి చోరీ దగ్గర నుంచి అనేక అంశాల్లో. అంతేకాదు ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వకపోయినా బీజేపీ పెద్ద ఫరకేం పడదు, కానీ ఈయన ఫోన్ చేసి మరీ మద్దతు అడిగారు. సరే అది కట్టసి, ఎందుకంటే అందరి మద్దతు కోరడం అనేది దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వీళ్ళు అడగకున్నా జగన్మోహన్ రెడ్డి మద్దతే ఇస్తారు, అయినా వీళ్ళు అడిగారు. సో అలా ఏ అంశాలు ఇక ఎంపీలు ఎవరైతే ఉన్నారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న మిథున్ రెడ్డికి, అదేవిధంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్న అవినాష్ రెడ్డి వాళ్ళ పెళ్లి రోజులకి పుట్టినరోజులకి గడ్కరీ లాంటి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇంకా బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలే ఉన్నాయి అన్న అనుమానాలను రేకెత్తిస్తూ ఉన్నాయి. సిబిఐ కేసుల విషయంలో రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి వెంటబడుతూ ఉంటే ఆ కేసులు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్లో ఈడీ ఇన్వాల్వ్ అయినా ఇప్పటి వరకు కూడా ఆ కేసు కొలిక్కి రాలేదన్న అనుమానాలు ఉన్నాయి చాలామందికి. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు రిలీజ్ అవడం మీద కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఇలా ఈరోజు ఇక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఈ అనుమానాలు దాన్ని ధృవీకరించుకుంటా ఉన్నారు. చాలామంది ఎండార్స్ చేస్తున్నట్టుంది కేంద్రం వ్యవహరిస్తున్న తీరు. సో అందుకే బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోందా, అందుకే జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అని కూడా జనం అనుకుంటున్న పరిస్థితి. బీజేపీ ఎక్కడా తనకు రాజకీయంగా ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోదు. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. మోడీ అండ్ అమిత్ షా ప్రూవ్ చేస్తూ వచ్చారు. కానీ ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కాస్త కలకలలాడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీరు ఈ స్థాయిలో ప్యాంపర్ చేస్తూ కేసుల విషయంలో వెనక ముందు ఆలోచిస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారో అలా ఈసారి ఇంకొక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం ఏపీకి కనిపిస్తూ ఉంది.